brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మ్యాట్ స్క్వేర్ లో బాగా ఇష్టమైన ఫేవరెట్ సీన్ అంటే ఏంటి? సీన్ నాకు యాక్చువల్లీ చాలా ఉన్నాయండి. అంటే మరీ పర్టికులర్గా ఒకటి చూస్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. కానిస్టేబుల్ డ్రెస్ నాకు వెళ్ళిన తర్వాత మాత్రం పోలీస్ డ్రెస్ లో ఉన్న బంచ్ మొత్తం ఇష్టం అండి యాక్చువల్లీ. ఓకే, సో అందులో మీకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికిందని చెప్పొచ్చు. అలా అంటారా? నాకు యాక్చువల్లీ నాకు సత్యం రాజేష్ అన్నది తలుపు కొడితే ఎవరది అంటాడు కదా, అక్కడ అది పీక్. పాకెట్ ఇది కూడా పాకెట్ ఇది బాగుంది. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ కానిస్టేబుల్ డ్రెస్ అదే బీట్ కానిస్టేబుల్ డ్రెస్ వేసినప్పుడే దొరికిపోతాను అని అన్న డైలాగ్ ప్లస్ వీళ్ళ గెటప్స్ ఆ సీన్ కి చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. అది ఎలా వచ్చింది? అది యాక్చువల్లీ వీళ్ళు కాలేజ్ ఫస్ట్ పార్ట్ ఉంది కదండి, దాంట్లో లేడీస్ హాస్టల్లోకి వెళ్తారండి. సో నాకు అది చాలా ఫేవరెట్ ఎపిసోడ్ అయిపోయింది జనాలకు చాలా మందికి. సో అలాంటి ఒక ఎపిసోడ్ అనుకోకుండా వచ్చిందండి. సో పోలీస్ గెటప్ వేయడం అన్నది చాలా కామన్. దాంట్లో మన ఫైనల్ ట్విస్ట్కి చాలా ప్లస్ అవుతుందండి. అది ఒక గెటప్ దాంట్లో నుంచి తీసుకొస్తే బాగుంటుంది. సో అలా అనుదీప్ గారిని మీరు ఎలా చూపిస్తారో అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగానే అనిపించింది. బట్ ఫైనల్ లో కీ రోల్ అదేనండి, లాస్ట్ టైం కంటే కొంచెం ఎక్కువ. బట్ అది చేయడానికి వీళ్ళతో సిగ్గుపడిపోతున్నానండి. ఇలాగా ఒకసారి ఒక షార్ట్ చేస్తాడు, షార్ట్ చేసినాడు బెటర్ ఓకేనా బెటర్ సరే. బట్ ఆయన ఏ ఫంక్షన్ కి వచ్చిన పంచులతో మాత్రం అదర కొట్టేస్తారు. సుమా గారి ఆయన కాంబినేషన్ మామూలుగా వాళ్ళిద్దరేనండి. సుమా గారు లేకపోతే ఆయన అసలు మాట్లాడు. సుమ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దగ్గరికి వచ్చి చెప్పండి అది మీరు అందరు చూస్తున్నారు ప్లీజ్ భయపడుతున్నాడు అన్న పాపం. ఓకే, ఆయనతో ఎలా ఉంటుంది సెట్స్ లో? బాగుంటుంది చాలా. అంటే మీకు చాలా సైలెంట్ గా ఉంటారు ఆయన, అయినా సరే మీకు నవ్వు వస్తుంటది ఆయనతో మాట్లాడుతుంటే. అంటే ప్రతిదీ ఆయన చాలా జెన్యున్ గా చెప్తారు, కానీ ఎక్కడో ఎందుకో సర్కాస్టిక్ గా ఉన్నాడు కలిసినట్టు ఉంటుంది అది. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు ఫుల్ ఆన్ మంకీ అంటే ఎవరు? రామ్. కానీ మాకు ఎక్కువగా ఈయన కనిపించరు, శోభన్ గారే కనిపిస్తారు. ఆన్ స్క్రీన్ ఈయన, ఆఫ్ స్క్రీన్ రామ్ గడ్. మళ్ళీ పైగా ఏదో రామ్ ఏదో మేమేదో ఆడుకుంటున్నట్టు ప్రొజెక్ట్ చేస్తాడు. కానీ కాలేజెస్ లోకి వెళ్ళి ప్రమోషన్స్ అవన్నీ చేసినప్పుడు మాత్రం ఎక్కువ అరిచింది మాత్రం ఆయన కోసం. కాలేజ్ పిల్లలు అంటే కాలేజ్ కి వెళ్ళి ప్రమోషన్స్ చేస్తాం. మా అల్లుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు అండి, అది ఏదో ఫీజు కట్టడానికి వెళ్ళి తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం అందరూ రామ్ 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 అని అడిగారు. మొత్తం నిబ్బాస్ అన్నిట్లో కాపాడుకుంటున్నాను. ఫ్యాన్స్ మీద మంచి సాఫ్ట్ కార్నరే ఉంది అయితే. అయ్యో పాపం చాలా ఎంకరేజ్ చేశారండి. అంటే వచ్చి 2 years అవుతుంది సినిమాలో హీరో అవడానికి. కళ్యాణ్ అన్న ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, నా జోలికి రావద్దు, ఫ్యాన్స్ ఉన్నారు, నాదే లాస్ట్ మ్యాట్ ట్యూబ్ లో ఫుల్ స్క్రీన్ నేనే ఉంటాను అని చెప్పి హింట్ ఇస్తున్నారు. అసలు అలా అనట్లేదండి. ఫ్యాన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ ఆడియన్స్ అని ఎంకరేజ్ చేశారు కదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు నేను హీరో అవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళు కూడా అంత కాంట్రిబ్యూట్ చేసినట్టు, కాబట్టి ఐ రెస్పెక్ట్ దెమ్ అంతే.